రాజ్ న్యూస్ విశ్లేషిస్తోంది. రైట్, మొత్తంగా ఎవరైతే పార్టీ ఫిరాయించి ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆయా నియోజకవర్గాల్లో అయితే రాజ్ న్యూస్ అక్కడ పబ్లిక్ స్టడీ అనేది చేసింది. అక్కడ నుంచి పూర్తి వివరాలను మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. సో దీనిపైన పూర్తిగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా అనాలిసిస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అసలు క్షేత్రస్థాయిలో రాజ్ న్యూస్ ఎలాంటి అంశాలను ప్రజల ముందు ఉంచింది, వారి నుంచి ఎలాంటి అభిప్రాయాలను తెలుసుకుంది, ఇప్పుడు అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి మూడ్ ఆఫ్ తెలంగాణ అనే ఒక అంశంతో రాజ్ న్యూస్ అయితే స్టడీ చేసింది. దానికి సంబంధించిన ప్రతి వివరం కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తాం. అలాగే మా రిపోర్టర్స్ కూడా స్థానికంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళు సర్వే చేశారు, స్టడీ చేశారు కనుక వాళ్ళు కూడా అక్కడి ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలియచేసే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఈ అన్ని అంశాలు కూడా దాదాపు 2 గంటల పాటు వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందజేస్తాం. అంతకన్నా ముందు రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ అనే ఒక అంశంతో ఇలా ప్రజల్లోకి వెళ్ళి పర్టికులర్గా ఈ 10 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కనుక్కునే ప్రయత్నం చేసింది. దీనిపైన ముందుగా అసలు డిబేట్ కూడా కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ అంది సత్యం గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్తే సార్. అంది సత్యం గారు, ముందు మీరు చెప్పండి. 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయిన తర్వాత నుంచి 10 నియోజకవర్గాల మీద చర్చ, ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఎలా ఉండబోతోందని చెప్పేసి తెలంగాణ రాజకీయమే హాట్గా నడుస్తున్న సందర్భంలో రాజ్ న్యూస్ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది, ఒక స్టడీ అంటూ చేసింది. సో మాకు సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ అనలిస్ట్, ఎలా ఉండబోతుంది అంటారు? ప్రాథమికంగా పార్టీ మారటం అనేది తప్పు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఎవరికైనా, మేధావులకైనా సామాన్య ఓటర్లకైనా. పార్టీ మారటం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఒపీనియను ప్రాథమికంగా ఉంటుంది. అయితే మన దేశంలో ఈ పార్టీ మారుల్ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుగా సమర్థించుకుంటూ వస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ మారితే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి మారితే రాజకీయ పునరేకీకరణ, రాజకీయ స్థిరత్వం కోసం మేము చేర్చుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది. తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విషయానికి వచ్చినప్పుడు మా పార్టీలో రాజీనామా చేయించి చేర్చుకుంటాం, మళ్ళీ నిలబెట్టి గెలిపించుకుంటాం. కాబట్టి అదే ఏ పార్టీ మీద అయితే గెలిచిరో ఆ పార్టీ నుంచి తీసుకోం, వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఆ తర్వాత గెలిపించుకుంటాం. ఇది తప్పు కాదని చెప్పేసి బీజేపీ సమర్థించుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ వీళ్ళందరూ ఇవి చేసిన తర్వాత మాకు ఇంటర్నల్గా కానీ అవుట్ సైడ్ కానీ మేము గెలవగానే 3 నెలల బలగొడతాం, 3 వారాలనే కూల్చుతాం అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మా పార్టీ స్థిరత్వం కొరకు, మా ప్రభుత్వం స్థిరత్వం కొరకు ఒక కవర్ అవుట్లేయర్గా ఉపయోగపడతారని చెప్పేసి మేము బీఆర్ఎస్ చేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసినటువంటి సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ప్రాథమికంగా ప్రజల యొక్క భావన అయితే మారటం కరెక్ట్ కాదనేటువంటి భావనకే కట్టుబడి ఉన్నారు. రైట్ సార్, మీతో అంటే దాదాపు సారీ ఫర్ ఇంటరప్ట్ యూ, దాదాపు 2 గంటల పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మీ దగ్గర నుంచి